ఆదర్శాలు ఆశయం ఆదర్శంగా చేసుకొని ఈనాడు దేశంలో ఉన్న నాయకులంతా పరిపాలన చేయాలని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ వాదులం ఈనాడు ప్రపంచంలో చాలా చోట్ల ఇజ్రాయెల్ కానీ ఉక్రెయిన్ మీద రష్యా కానీ పాలిస్తాన్ మీద ఇజ్రాయెల్ కానీ దురాక్రమణకు తీవ్రమైన పోరాటం జరుగుతుంది. అది సహజంగా ఇది మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అనిపిస్తుంది మాలాంటి వాళ్లకు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది ఆనాడు అసులు బాసిండ్రు, అమాయక జనం, వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా బుగ్గిపాలైనాయి. మళ్ళీ ఈనాడు కూడా మూడో ప్రపంచం వస్తుందేమని మాలాంటి శాంతి కాముకులకు చాలా భయాందోళన కలుగుతుంది. ఇది సామ్రాజ్యవాద శక్తుల విధానాలను మన పెద్ద గొప్పగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మరి ప్రపంచ శాంతి కోసం వారు కూడా పాటుపడాలని ఈనాడు రష్యాకు ఆడ బాయ్ బాయ్ అంటున్నాడు, ఇక్కడ అమెరికాతో బాయ్ బాయ్ అంటున్నాడు. మళ్ళీ ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యాను కానీ ఇజ్రాయెల్ని కానీ ఒప్పించే మాటకు మటుకు ముందుకు రావడం లేదు. శాంతి కావాలని మేము కోరుకుంటాం, ప్రపంచ శాంతి కావాలని కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ శాంతి కోసం పోరాటం చేయాలని ప్రపంచ నాయకులను మా కొల్లాపూర్ కాంగ్రెస్ వాదులం అంతా ఆర్యవైశ్యవాదులు అందరి వారి తరఫున అభిమానుల తరఫున మేము కోరుతున్నాం. ఇంకో ముఖ్య విషయం సోదరులకు, ఈనాడు నీతి నిజాయితీ గల కాంగ్రెస్ ఏం చేసిందంటారు? కాంగ్రెస్లో రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన తాష్కెండ్ సమావేశానికి పోయి అక్కడనే అసూలు బాసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన శవం వచ్చిన తర్వాత ఆయనకు శవదానం చేయడానికి కూడా ఇంట్లో ఏం లేదు. అటువంటి నిజాయితీపరుడు. మళ్ళా అలాంటి కాంగ్రెస్ నాయకులు ఈనాడు మళ్ళా కాంగ్రెస్ ఏం పార్టీ ఆయన 120వ జయంతి అని 1904 అక్టోబరు 2 నాడే మహాత్మా గాంధీ జన్మించిన రోజే వారు కూడా జన్మించిండ్రు. గాంధేయవాదులు వారు కూడా మా జవహర్లాల్ నెహ్రూ తలపైన ఏ విధంగా ఉంటుందో గాంధీ టోపీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి తలపైన కూడా సత్యంత వరకు ఆయన శవం మీద కూడా గాంధీ తలటోపే ఉన్నది. నెహ్రూ గారి మాదిరిగానే గాంధేయవాదులు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.